సొంపైన మనసుతో ఇంపైన బంగారు, సొంపైన మనసుతో ఇంపైన బంగారు, గంపలతో మచి చంపకమూలను చల్లరే రామ చంద్రునిపై పూలు చల్లరే రామ చంద్రునిపై. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ఆహిరి రాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. ఎంతో చక్కగా ఈరోజు కూడాను పావని మనకి పాడి వినిపించారు. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ మన కథలో ముందుకు వెళ్ళిపోదాం. శ్రీరాముల వారి ఈ యోగ వాసిష్టంలో మనం సుఖమహర్షికి వ్యాసుడు ఏ విధంగా లాజికల్గా ఈ పరమాత్మ గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి ఏ విధంగా చెప్తున్నారు. మనం ఉన్న ఈ దేహం జడ పదార్థము, దాని ఇంద్రియాలు జడాలే, దాని యొక్క మనస్సు జడమే అంటూ అన్ని విశదీకరిస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సుఖమహర్షికి ఇంకొంచెం అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మేడ మీద మెట్లు కట్టినట్లుగా, గణిత శాస్త్రంలో స్టెప్పులు వేసినట్లుగాను వ్యాసమహర్షి ఇంత సుదీర్ఘంగా మహోపదేశం చేస్తే సుఖమహర్షి అవునం లేదు కాదని లేదు, మధ్యలో ఒక ప్రశ్న కూడా వేయలేట. వినడం మాత్రం శ్రద్ధగానే వింటున్నాడు. ఎంత విన్నా మనిషిలో ఒక రకమైన వికాసం, ఉల్లాసం కనబడాలి కదా, అది కనబడలేదు. దాంతోటి వేదవ్యాసుల వారు వేరే రకంగా ఈయనకి అర్థం చేయిద్దాం సుకుడికి అని, సుఖకుమార వేదం పరమ ప్రమాణం అని నువ్వు అంగీకరిస్తావు కదా, ఆ వేదంలో యజ్ఞాలు చేస్తే స్వర్గం వస్తుందని, దొంగతనం వంటి పాపాలు చేస్తే నరకం వస్తుందని ఉంది కదా. దాని అర్థం ఏమిటి? ఈ భూలోకంలో ఒక మానవుడు ఒక యజ్ఞం చేస్తే దాని ఫలితాన్ని వాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేహాన్ని వదిలేశాక, ఇంకో లోకానికి చేరుకున్నాక, అక్కడ మళ్ళీ వేరే శరీరాన్ని ధరించాక ఆ శరీరంతో ఆ సుఖము దుఃఖము అనుభవిస్తాడు. ఇదే వేదశాస్త్రం. అంటే జీవి అనేవాడు భూమి మీద ఉండే స్థూల దేహాన్ని వదిలేశాక ఒకానొక సూక్ష్మ శరీరాన్ని ధరించి స్వర్గలోకంలో మరొక స్థూల దేహంలోకి ప్రవేశిస్తాడు. అలాగే స్వర్గలోకంలో వాడికి నూకలు చెల్లిపోయాక ఆ స్థూల శరీరాన్ని వదిలేసి మళ్ళీ సూక్ష్మ శరీరం ధరించి మళ్ళీ భూమి మీద మరో స్థూల శరీరాన్ని ఆశ్రయిస్తాడు. దీన్ని బట్టి ఏం తేలింది? ఈ స్థూల దేహంలో సూక్ష్మ శరీరధారి వేరొకడు ఉన్నాడు అని తేలుతోంది కదా. ఈ సూక్ష్మ శరీరధారి భూలోకంలో శరీరం ధరిస్తే భూలోక సుఖాలు అనుభవిస్తాడు, స్వర్గలోకంలో శరీరం ధరిస్తే స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు. ఏ లోకంలో ఉన్నా వీడికి సంసారం తప్పడం లేదు. ఏ శరీరంలో ఉన్నా సంసారం అనుభవించేది సూక్ష్మ శరీరం మాత్రం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ శరీరధారి సంసారాన్ని అనుభవిస్తున్నాడు అంటే వాడి ఇంద్రియాలు, శరీరము, మనస్సు ఉన్నాయన్నమాట. అంతే కదా, అవన్నీ ఉన్నాయి. లోకంలో ఎవడైనా ఉద్యోగం చేశాడంటే కొన్ని రోజులు చేస్తే అంత జీతం ఇస్తారు. ఒకడు వ్యవసాయం చేశాడంటే ఇన్ని ఎకరాలు దున్నితే అంత పంట వస్తుంది. అంతేగాని ఒకరోజు పని చేస్తే జీవితాంతం జీతం ఇస్తూనే ఉంటారని కానీ, ఒక గజం పొలం దున్నితే ధాన్యరాశి వర్షిస్తుందని కానీ ఎక్కడైనా ఉంటుందా? ఎవరని చెప్పలేం. అది సాధ్యం కాదు. అదేవిధంగా ఎవరైనా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కొంత దీర్ఘకాలం స్వర్గంలో ఉండగలరని చెప్పవచ్చేమో గాని శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోయి స్వర్గసుఖాలు అనుభవిస్తారని చెప్పడానికి వీల్లేదు. అందుకనే వేదమాత ఒక మాట అంది, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమయాత్ నాస్త్య కృతః కృతేన అని చెప్పింది. అంటే ఒకానొక తత్వపరిశీలకుడు లోకంలో ఎక్కడ చూసినా సరే చేసిన పనికి అనుగుణంగా ఫలితం రావడం కనిపిస్తోంది అంటూ గమనించినవాడనమాట. తద్యత్తేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమే వాయుముత్ర పుణ్యోచితో లోక క్షీయతే అన్నారు. అంటే లోకంలో శ్రమపడి సంపాదించుకున్న సంపదలన్నీ కొంతకాలానికి తరిగిపోతాయి కదా, అలాగే పుణ్యాలు
కొంతకాలానికి స్వర్గాన్ని సంపాదించినా తరిగిపోతాయి. ఆ స్వర్గసుఖాలు ఎగిరిపోతాయనే వేదం చెప్తోంది. ఇలాంటి వేదవాక్యాల్ని పరిశీలించి తత్వపరిశీలకుడు చాలా దిగులు పడిపోయాట. నిర్వేదమయాత్ అంటే దిగులుతో దిగులుపడి ఎంత చేసినా దానివల్ల శాశ్వతమైన పదవి లభించట్లేదు, అంటే శాశ్వతమైన మోక్షం లభించట్లేదు. నాస్త్యకృత కృతేన అన్నట్ట. అలా నిర్వేదంలో పడిపోయిన వాడికి వేదమాత ఒక ఉపాయం చెప్పింది. ఏమిటది? తరతి శోకమాత్మవిత్ అని అంటే ఈ శోకాన్ని, ఈ సంసారాన్ని పూర్తిగా తరలించాలంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. వేరే పని చేయకూడదు. నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకో అంటూ శాసించింది. కనుక సుఖకుమార, వేద ప్రామాణ్యం వల్ల తేలింది ఏంటంటే ఈ సంసారం అనేది పోవడానికి నువ్వు చేయవలసింది ఒకే ఒక పని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం. ఏమిటి అజ్ఞానం? ఆత్మ అనేది శుద్ధ చైతన్యం అని, దానికి దేనితో సంపర్కం లేదని, అలాంటి శుద్ధ చైతన్యమే అంతటా వ్యాపించి ఉందని, ఆ శుద్ధ చైతన్యం ఒక్కటే ప్రపంచంలో సత్యవస్తువు అని, అది నువ్వని నువ్వే గ్రహించగలగాలి. అంటే ప్రపంచమంతా శుద్ధ చైతన్యంలోంచి వచ్చి శుద్ధ చైతన్యంలోనే ఉండి ఆ శుద్ధ చైతన్యంలోనే లయిస్తోంది. అది నువ్వేనని నువ్వు గ్రహించగలగాలి. సుఖకుమార, ఈ విధంగా వేద ప్రామాణ్యం వల్ల సంసారం అనేది నిజంగా ఉన్న వస్తువు కాదని, ఆత్మజ్ఞానం వల్ల పోతుందని మనకి నిరూపణ అవుతోంది. కనుక కుమార, ఈ శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు మననం చేసుకో. దేహాదుల మీద ఉండే భ్రాంతి దృష్టిని వదిలిపెట్టు. ఇంతకంటే నువ్వు చేయాల్సిందేమీ లేదు అంటూ చెప్పి సుఖమహర్షి వైపు చూస్తే ఆయన నీళ్లు చప్పరించేసి, మీరేమైనా కొత్త విషయాలు చెప్తారేమో అనుకున్నాను అన్నట్ట. వ్యాసుడంటే సామాన్యుడు కాదు కదా, సమస్త విద్యలు మూర్తీభవించిన విగ్రహం ఆయన. ఆయన ఏమన్నట్ట వెంటనే, సుఖకుమార, నువ్వు మంచి మేధావి, మంచి పరిశీలనాశీలివి. నీకు ఈ వేదాంత విషయాల గురించి అంత బాగా తెలీదు, అనుభవం కూడా తక్కువ. నాకు తెలిసినంతలో నీకు ఈ విషయాల గురించి అనుభవపూర్వకంగా చెప్పగలిగిన వాడు ప్రస్తుతం భూలోకంలో రాజుగా జీవిస్తున్న జనక మహారాజు ఒకడే. కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చెయ్యి అన్నట్ట. తండ్రిగారు అంత సూటిగా నిజం చెప్పినందుకు సుఖమహర్షి ఆనందపడిపోయి వెంటనే భౌతిక రూపాన్ని ధరించి భూలోకంలో జనక మహారాజు నివసిస్తున్న మిథిలా నగరానికి వచ్చేశాడు. మంచి బ్రహ్మ తేజస్సుతో ఉన్న సుఖమహర్షి మిథిలా నగరం వచ్చేసరికల్లా అక్కడ ఉండే ద్వారపాలకులు అటకాయించేశారు. కానీ సుఖమహర్షి కోపం తెచ్చుకోకుండా తన వివరాలన్నీ చెప్పి, నేను వ్యాసమహర్షి గారి అబ్బాయినండి, నన్ను సుకుడంటారు, మా నాన్నగారు జనక మహారాజు గారి దర్శనం చేసిరమ్మని పంపారు, అందుకే వచ్చాను. ఈ విషయం మీ మహారాజు గారికి మనవి చేయండి అన్నట్ట. జనక మహారాజు అంటే సామాన్యుడు కాడు. సామాన్యుడైతే వ్యాసమహర్షి తమ కొడుకును ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? జనక మహారాజు యొక్క జ్ఞాన సంపద ఎంత గొప్పదంటే ఆ రాజ్యంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఆత్మజ్ఞాన సంపన్నులేట. అక్కడ ప్రజలందరూ కూడాను మహర్షి తుళ్ళే. అలా ఉండేది ఆయన రాజ్యపాలన. వచ్చింది వ్యాసపుత్రుడని తెలిసేసరికల్లా ద్వారపాలకులు అటెన్షన్లోకి వచ్చేశారు. అయినా వాళ్ళేమీ త్రోటుపాటు పడలేదు. సుఖమహర్షిని అక్కడే నిలబెట్టేసి మహారాజు గారికి కబురు చేశారు. జనక మహారాజు అంతకంటే లోకాంతకుడు. ఆయన సుఖమహర్షి ఎందుకు వస్తున్నది, ఎలా వస్తుంది అన్నీ తెలుసుకోగలిగాడు. అయినా సరే బ్రహ్మ విద్యా ఉపదేశం పొందే యోగ్యత ఇతనికి ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పి వచ్చిన వార్తాహరులకు ఏ సమాధానమూ చెప్పలేదు. ఇలా 7 రోజులు గడిచిపోయాయి. ఈ 7 రోజులు ఊరి వాకిలి వెలుపల సుఖమహర్షి అలా నిలువుకాళ్ల ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. 8వ రోజు కబురొచ్చింది. ఈయనని రాజమందిరంలోకి తీసుకురమ్మని చెప్పి సుఖమహర్షి జనక మహారాజు భవనంలోకి ప్రవేశించారు. అతనికి మంచి బస ఏర్పాటు చేశారు. అంతులేని ఉపచారాలు జరిగాయి. అక్కడ సపర్యలు జరిగిపోయాయి. వీళ్ళంతా కూడాను అప్సరసలాంటి స్త్రీలే ఆ సపర్యలు చేసినవాళ్ళు. ఆ స్త్రీలే వద్దన్నా వినకుండా సంగీతాలు వినిపించారు, నాట్యాలు చేశారు, పిండి వంటలు పెడుతున్నారు, ఇంకా ఏమిటేమిటో చేస్తున్నారు. ఇవేవీ కూడాను ఈ సుఖమహర్షికి అక్కర్లేదు. అయినా సరే ఎవరిని ఆయన ద్వేషించలేదు. కనిపించిన ప్రతివాడిని జనక మహారాజు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అయినా సరే సుకుడి మనసులో రవ్వంత కూడా కలత కలగలేదు. అటు ఆకర్షణ లేదు, ఇటు విరోధము లేదు. అలా మరో 7 రోజులు గడిచిపోయాయి. ఆ మన్నాడు తెల్లారేసరికలా జనక మహారాజు గారు సరాసరి వచ్చేసి సుఖమహర్షి పాదాలకు నమస్కారం పెట్టేశాడు. ఆ మహారాజుకి సుఖమహర్షి యొక్క అర్హత గురించి పరిపూర్ణమైన తృప్తి కలిగిపోయింది. మొదట కొద్దిగా కుశల ప్రశ్నలు నడిచాయి. ఆ తర్వాత జనక మహారాజే నోరు తెరిచి అడిగాడు, నాయన సుఖమహర్షి,
చిట్ట చివరికి దేన్ని పొందాలో అలాంటి ఆత్మానందాన్ని నువ్వు పొందేశావయ్యా. నీ ముఖంలోనే కనిపిస్తోందది. అయినా ఎందుకు ఇక్కడికొచ్చావు? నీకేం కావాలి? అంటూ అడిగాట. సుఖమహర్షి తన తండ్రిని ప్రశ్నించినప్పుడు మొత్తం 8 ప్రశ్నలు వేశాడు. కాని వ్యాస మహర్షి వాటిలో 2 ప్రశ్నలే ముఖ్యం, తక్కినవన్నీ పనికిరావు అని చెప్పాడు కదా. ఆయన చాలా యుక్తియుక్తంగా సమాధానం చెప్పాడు. అందువల్ల ఈ మాటు సుఖమహర్షి జనక మహర్షిని 2 ప్రశ్నలు వేశాట. అయ్యా జనక మహారాజా, ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారం అసలు ఎలా పుట్టింది? ఇది ఎలా నశిస్తుంది? నా సందేహం తీర్చండి అన్నట్ట. జనక మహారాజు 2-3 గంటల సేపు మహోపన్యాసం చేశాడు. సుకుడి మొహంలో ఏమాత్రం తృప్తి కనబడలేట. ఆ మహారాజు మళ్ళీ 2-3 గంటలు మహోపన్యాసం చేశాడు. అయినా ఈయన మొహంలో ఏ రకమైన మార్పు లేదు. ఏమిటయ్యా నీ సందేహం అన్నట్ట జనక మహారాజు. అప్పుడు సుఖమహర్షి ఇలా అన్నట్ట, జనక మహారాజా, నాకు మీరేమీ కొత్త విషయాలు చెప్పట్లేదు. చిన్నప్పుడు పాఠాలు చదువుకునేటప్పుడు శాస్త్రాల్లో ఈ మాటలే చెప్పారు. ఆ తర్వాత నేను స్వయంగా ముల్లోకాలను పరిశీలన చేసుకుని ఉన్నాను. అప్పుడు ఈ విషయాలు నాకు తోచాయి, అంటే చూస్తే అర్థమయ్యే కాస్త. ఆ తర్వాత మా నాన్నగారిని అడిగాను, ఆయన ఈ విషయాలే చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, మీరు అదే చెప్తున్నారు. వాక్యాలు వేరు, విన్యాస విధానాలు వేరంతే. అంత మాత్రపు తేడాలే తప్ప విషయంలో ఏమీ తేడా కనబడట్లేదు. అందుచేత నాకు కొత్తగా విషయం ఏమి దొరకడం లేదు మీరు చెప్పిన దాంట్లో అన్నట్ట. మహారాజా, మీరు పెద్దలు, నా పరిశీలనలో ఒక మాట గట్టిగా తోస్తోంది. నా మనసు నిండా కామకర్మ వాసనలు నిండున్నాయి. అలాంటి మనస్సు వల్లే ఈ సంసారమంతా ఆడంబరంగా దర్శనమిస్తోంది. ఆ మనస్సును సంపూర్ణంగా నాశనం చేసేస్తే ఈ సంసారం అంతా నశిస్తుంది. ఈ సంసారంలో ఇంతకంటే సారమేమీ లేదు అని నా గట్టి నమ్మకం. ఇది నిజమా కాదా మీరు తేల్చి చెప్పండి అన్నట్ట. మీరు చెప్తే నాకు నమ్మకం కుదురుతుంది. మీరు అవునంటే ఇక నా ఈ మనస్సును నా మనోబలంతో నిర్మూలనం చేసేస్తాను. శాశ్వతమైన ప్రశాంతితోటి నిలబడిపోతాను. ఏదో ఒక మాట నిష్కర్షగా తేల్చి చెప్పండి అన్నట్ట. అది వినేసరికల్లా జనక మహారాజు మొహం పద్మంలాగా వికసించిపోయింది. ఆయన వెంటనే ఓ మాట అన్నారు. భేష్, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదయ్యా. ఇంతకంటే చెయ్యాల్సింది కూడా ఏమీ లేదు. ఇంతకంటే వేరే నిర్ణయమే లేదు. మానవుడు తన సంకల్పం వల్ల తాను బద్ధుడవుతున్నాడు. స్వసంకల్ప వశాద్బద్ధ. సంకల్పాలు పోతే వాడు ముక్తుడైపోతాడు. నిస్సంకల్పస్య ముచ్యతే. దీనికి మించిన మాటే లేదయ్యా. దీన్ని నువ్వు తెలిసేసుకున్నావు కదా. ఈ భోగాలన్నీ విడిచిపెట్టేశావు. నీకీ దృశ్య ప్రపంచం మీద ప్రేమ లేదు, ద్వేషమూ లేదు. నువ్వు ఈ ప్రపంచంలో పడమన్నా పడవు. నువ్వు ముక్తుడు అయిపోయావు, సందేహమే లేదు అన్నట్ట. ఇలా అంటుండగానే సుఖమహర్షి తన మనస్సును లయింపజేసి బ్రహ్మసమాధిలోకి వెళ్ళిపోయాట. అలా కొంతసేపు ఉండేసరికల్లా అతనికి అంతకుముందు దాకా ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. కొంతసేపు అయ్యాక ఆ మహర్షి జనక మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని సరాసరి మేరు శిఖరానికి చేరి 10,000 సంవత్సరాల పాటు ఏకధాటిగా నిర్వికల్ప సమాధిలో ఉండిపోయారు. ఈ కథంతా చెప్పి చివరికి విశ్వామిత్రుడు ఇలా అన్నట్ట. ఎవరితోటి? శ్రీరామచంద్రుడితోటి. శ్రీరామ, వ్యాసపుత్రుడైన సుఖమహర్షికి జనక మహారాజు గారి ఉపదేశం ఎలా పనిచేస్తుందో నీకు కూడా మా ఉపదేశం అలాగే పనిచేస్తుంది. అంత మాత్రమే పనిచేస్తుంది. ఆ సుఖమహర్షి తన వివేక బలం చేతనే విషయం అంతా తెలుసుకున్నాడు. అయినా సరే బుద్ధి యొక్క మాలిన్యం తన మీద తనకే అవిశ్వాసమనే రూపంలో ఆ మహర్షి యొక్క మనస్సునే దర్పణం మీద కొద్దిగా పొగమంచులాగా ఆవరించింది. అందువల్లనే జనక మహారాజు ఆ స్వల్ప మాలిన్యాన్ని తుడిచివేయగలిగాడు. శ్రీరామ, నీ పరిస్థితి కూడా అంతే. నీకు కూడా మా ఉపదేశం వల్ల శాశ్వత శాంతి లభిస్తుంది, సందేహం లేదు అన్నట్ట. విశ్వామిత్ర మహర్షి కదంతా చెప్తుంటే ఎదురుగా ఉన్న సభలో వ్యాసభగవానుడు ఉన్నాడు. అందుచేత విశ్వామిత్ర మహర్షి శుకుణ్ణి గురించిన ప్రసంగం పూర్తి కాగానే వ్యాస మహర్షుల వంక తిరిగి శ్రీరాముడి యొక్క వైరాగ్య విశేషాన్ని, వివేక విశేషాన్ని మరొకసారి స్తోత్రం చేశాడు. ఆయన ఇలా అన్నాడు. వ్యాసాది మహర్షులారా చూడండి, ఆ శుకుడిలాగానే ఈ శ్రీరాముడికి కూడా భోగ్య పదార్థాల మీద రుచి ఏమాత్రం లేదండి. ఒకడు ఆత్మతత్వాన్ని దర్శించాడా లేదా అనడానికి ఇదొక్కటే గుర్తు. ఇది శ్రీరాముడికి పరిపూర్ణంగా లభించింది. విశ్వామిత్రుడు మళ్ళీ శ్రీరాముడి వంక తిరిగి, రామ, బంధము మోక్షము అంటే అవేవో దూరపు వస్తువులు కాదు నాయనా.
మనస్సుకు పట్టిన వాసనలు బాగా ముదిరితే అది బంధం, వాసనలు ఇంకిపోతే అది మోక్షం. జీవితంలో భోగవాసనలు పెరిగిన కొద్దీ బంధం పెరిగిపోతుంది, బంధం గట్టిపడిపోతుంది. భోగవాసనలు తగ్గే కొద్దీ అది సడిలిపోయి మనిషి మోక్షానికి చేరువవుతాడు. తత్వజ్ఞానం 2 రకాలండి. ఒకటి ఆపాత జ్ఞానము, ఒకటి యథార్థ జ్ఞానము. ఆపాత జ్ఞానం అంటే ఏమిటి? సామాన్యంగా మంచి కుటుంబాల్లో ఉండే మానవులకు ఆత్మతత్వానికి గురించిన సాధారణ అవగాహన ఉంటుంది. దాని పేరే ఆపాత జ్ఞానం. వీరికి విషయం తెలుస్తుంది, ఉపన్యాసాలు చెప్పగలరు, కానీ వైరాగ్యం మాత్రం కలగదు. ఎంత తన్నుకున్నా వాసనాబంధం తగ్గిపోదు. వైరాగ్యపూర్వకంగా ఆత్మజ్ఞానం కలిగితేనే అది యథార్థ జ్ఞానం అవుతుంది. వాడే పండితుడు అవుతాడు. వైరాగ్యపూర్వకంగా జ్ఞానం కలగడం అంటే ఏమిటి? ఎర్రబట్టలు కట్టుకోవడమా, గడ్డాలు గీసుకోవడమా, గుండు గుయించుకోవడమా? ఇవేవి కాదు. వైరాగ్యం కుదరడానికి ముఖ్యమైనవి 4 ఉన్నాయట. ఏమిటవి? ఒకటి, బలవంతం పెట్టినా సరే భోగాల మీద రుచి కలగకూడదు. రెండోది, వాడికి ఏ వస్తువుల మీద గాని, ఏ పుణ్యాల మీద గాని లాభాపేక్ష ఉండకూడదు. 3, ఆయన గొప్ప మహాత్ముడు, విరక్తుడు అని చుట్టుపక్కల వారి దగ్గర గౌరవం పొందాలని దృష్టి ఉండకూడదు. 4, కీర్తి మీద ఏ రూపంలోనూ కాంక్ష ఉండకూడదు. వైరాగ్యానికి పైన 4 లిట్మస్ టెస్ట్ లాంటి టెస్టులు అన్నమాట. అయితే విశ్వామిత్రుడు అక్కడ ఆగాడా? ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ 4 పరీక్షలను మించింది మరో పరీక్ష ఉందయ్యా, అది వైరాగ్యం. ఈ వ్యక్తికి సహజ సిద్ధంగా లభించాలి అన్నాడు. అంటే మోక్షం అనేదేదో చాలా గొప్పది ఉందిట. ఈ 4 లక్షణాలు గల వైరాగ్యాన్ని సాధిస్తే ఆ మోక్షం లభిస్తుంది. అది లభిస్తే తాను అందరికన్నా గొప్పవాడైపోతాడు. అందుచేత ఏం చేస్తాం? ఆ మోక్షం కోసం ఈ వైరాగ్యాన్ని మనం అవలంబించక తప్పదు కదా అనుకుంటూ, ఎవడైనా పై 4 లక్షణాల వైరాగ్యాన్ని సాధన చేసినా అది వైరాగ్యం రాదు అంటున్నారు విశ్వామిత్రుల వారు. దూరంగా సముద్రపు ఒడ్డున గల ముచ్చపు చిప్ప ఉన్న చోట వెండి ముద్ద ఉన్నట్లు ఒకటి కనిపించింది. వాడు దానికోసం పరిగెత్తాడు. తీరా చూస్తే అక్కడ ముచ్చపు చిప్పు ఉంది. ఇంతలో మరో పక్క అల్లంత దూరంలో మరో వెండి ముద్ద కనిపించింది. మళ్ళీ పరిగెత్తాడు. అక్కడ ముచ్చపు చిప్పే. ఇలా కొంత అనుభవం వచ్చేసరికలా వాడికి దూరాన వెండి ముద్దల్లా కనిపిస్తున్నవి వెండి ముద్దలు కావని, అవి ముచ్చపు చిప్పలేనని, సూర్యకిరణాల వల్ల అవి వెండి ముద్దల్లా కనిపిస్తున్నాయని సందేహం లేని జ్ఞానం కలిగిపోతుంది. ఇక ఆ జ్ఞానం కలిగాక ఇక ఆ వెండి ముద్దను చూసినప్పుడల్లా, ముచ్చపు చిప్పను చూసినప్పుడల్లా వీడేమైనా వైరాగ్య సాధన చెయ్యాలా? చెయ్యక్కర్లే. వాడికి ఆ వెండి మీద వైరాగ్యం సహజంగానే వచ్చేస్తుంది. అలాగే ఐహిక సుఖాల మీద కూడా వైరాగ్యం సహజ సిద్ధంగానే కలిగితే అది నిజమైన వైరాగ్యం అని విశ్వామిత్ర మహర్షి నొక్కి చెప్తున్నాడు. మళ్ళీ మహర్షుల వైపు తిరిగి ఆయన అన్నట్ట, ఏమని? మహాత్ములారా, ఒక నేలలో ఉప్పు ఉంటే అక్కడ ఏ మొక్క పెట్టినా కూడా మొలవనే మొలవదు. ఒకవేళ మొలిచినా ఎక్కువ కాలం బ్రతకదు. ఒకవేళ బ్రతికినా ఏపుగా రాదు. కనుక ఒక నేలలో మొక్కలు సరిగా బ్రతకడం లేదంటే, ఏపుగా రావడం లేదంటే దాని అర్థం అందులో ఉప్పు ఉందని. అదేవిధంగా ఒక మనిషి మనసులో తత్వజ్ఞానం అనే ఉప్పు చేరితే అక్కడ భోగవాసాలనే మొక్కలు సరిగ్గా బ్రతకవు, సరిగ్గా ఎదగవు. ఇప్పుడు శ్రీరాముడిలో ఆ లక్షణాలు కనబడుతున్నాయి. అందువల్ల అతని హృదయంలో తత్వజ్ఞానం అనే వృక్షం ఉదయిస్తోంది. ఈ జ్ఞానం వల్ల రాముడు ఇప్పుడు ఒక కైవల్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు, ఇక దేన్ని కోరుకోవడం లేదు. అయితే శ్రీరాముడు కోరుకునే కైవల్యం అతని చేతికి అందాలంటే అతని మనస్సుని ఆవరించి ఉన్న కొద్ది మాలిన్యం కూడా పోవాలి. అది పోవాలంటే హేతువులతో కూడిన యుక్తులు కావాలి. అలాంటి యుక్తులు ఒక్క వశిష్ఠ మహర్షి మాత్రమే ఉపదేశించగలరు. ఆయన ఈ రఘువంశపు రాజుల తరతరాల కులగురువు, సర్వజ్ఞుడు. ఆయనే ఉపదేశం చెయ్యాలి అంటూ వశిష్ఠుల వారిని ఉపదేశం చేయమని కోరారనమాట. మరి శ్రీరామచంద్రుల వారికి విశ్వామిత్రుడు ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షుల వారికి ఈ బాధ్యత అప్పగించారు అంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలి. శ్రీరాములు వారి చరిత్ర తెలిసిన ఆయన కాబట్టి ఆయన సులువుగా ఇతనికి అర్థమైన విషయం చెప్పగలరు అని విశ్వామిత్రుల వారి నమ్మకం అన్నమాట. మళ్ళీ మనం కూడాను రేపు ఇదే సమయానికి రాముడికి సంబంధించిన స్తుతిని చేస్తూనే రేపు వశిష్ఠుల వారు ఏ విధంగా శ్రీరాముడిని కన్విన్స్ చేయగలరు అన్నది తెలుసుకుందాం మనం. అంతవరకు సెలవు.